అమ్మ ఇయాల మిరపకాయలు తెంపిల్లా అమ్మ? ఇవాళ మిరపకాయలు తెంపినాం మూడో ఖాత. మూడో ఖాత. అవునా? ఇప్పుడు మరి ఎండాకాలంలో చెట్టు బాగా పెరుగుతుంది. అప్పుడేమో వానలకు చచ్చిపోయింది అనుకున్నాం. అక్టోబర్లో వాన బాగా కొట్టి జాలబట్టి. జాలు బట్టి మొత్తమే పడిపోయింది. పడిపోయి ఇక ఉండదు, ఇక అయిపోయిందని చూస్తే మస్తు బాధపడి ఏడ్చిన. ఇక మేము కొంచెం ట్రై చేసినాం దాన్ని ఎట్లా కోలుకోవాలి అని. ఆ చెట్టుకు చెట్టు సుత ఆ పానాన్ని కాపాడుకున్నది. కాపాడుకొని ఇక దక్కది తోట అని మేము ఏడ్చినాం. అది సుత దాని పానాన్ని అది కాపాడుకొని ఎంత తెంపితే అంతగా వస్తుంది మంచిగా. ఇప్పుడు ఇంకా వాతావరణం ఇప్పుడు మంచిగా పడుతుంది సంక్రాంతి వెళ్ళిన బట్టి. ఎన్ని మాటలు తెంపినా సుత మంచిగా కాత పూత వస్తుంది. ఇక కోసం ఈగుర్లు పచ్చగా వస్తాయి, మంచిగా కాసి పచ్చిమిరపకాయలు ఈ విధంగా వస్తాయి. నేను లేదు తోట పెట్టినందుకు ఇక చచ్చిపోయింది, అయ్యో మనది కొంచెం చిన్న బిజినెస్ కదా, కస్టమర్లకు ఏం పంపాలి అని ఏడ్చిన నేను. కానీ అప్పుడే మా కొడుకు మందులు తెచ్చి కొట్టి దానికి నీళ్ళు తీసి అన్నీ చేసే వరకు మళ్ళా ఏనుకొని చచ్చిపోయిన పానం ఏనుకొని దాన్ని తాను చెట్టు ఉంచుతా తాను కాపాడుకొని అది బతికేందుకు ట్రై చేసింది, మనం కొంచెం దానికి సహాయం చేసి బతికేందుకు ట్రై చేసింది, మనం సహాయం చేసినాం. ఇక లేదు అన్న చేను అయితే మళ్ళీ నా నడుముల మందం పెరిగింది. ఎండాకాలంలో కూడా మంచిగా పచ్చగా